యూట్యూబ్ నుంచి డబ్బులు రావాలి అంటే మనమైతే బ్యాంక్ డీటెయిల్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. అంటే మీ బ్యాంక్ అకౌంట్‌ని యూట్యూబ్‌కి లింకప్ చేయాలి. సో, దానికి మీరు చేయాల్సింది ఏంటి అంటే ఆల్రెడీ గూగుల్ యాడ్సెన్స్ అనేది ఉంటది కదా మీకు. ఆ యాడ్సెన్స్‌ని అయితే మీరు ఓపెన్ చేసుకోవాలి. ఆల్రెడీ వెరిఫికేషన్ చెక్ అలానే అడ్రెస్ వెరిఫికేషన్, ఐడెంటిటీ వెరిఫికేషన్ 2 కంప్లీట్ అయి ఉండాలి. ఆ తర్వాత పేమెంట్స్ ఇన్ఫోలోని మీకైతే యాడ్ పేమెంట్ మెథడ్ అని అయితే వస్తుందన్నమాట. ఇది అడ్రెస్ వెరిఫికేషన్ అయిన వాళ్ళకి చూపిస్తుంది యాడ్ పేమెంట్ మెథడ్ అని చెప్పేసి. కొంతమంది యాడ్ పేమెంట్ మెథడ్ చూపించలేదని కంగారు పడుతూ ఉంటారు. కంగారు ఏం అవసరం లేదు. ఎందుకంటే అది 7th to 12th డేట్స్ మధ్యలోని బిఫోర్ మంత్లో రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట. సో మంత్ ఎండింగ్లో మీరు చెక్ చేసుకోకండి. మంత్ ఎండింగ్ అయిపోయేదాకా ఆగి నెక్స్ట్ మంత్ 7th to 12th మధ్యలో చూసుకోండి. మీకు ఖచ్చితంగా యాడ్ పేమెంట్ మెథడ్ అని అయితే వస్తుంది. సో వన్స్ యాడ్ పేమెంట్ మెథడ్ వచ్చాక దాన్ని అయితే మీరు క్లిక్ చేయండి. దాని ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. సో బెనిఫిషియరీ ఐడి అనేది ఆప్షనల్. మీరు దాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. సో దాన్ని అలానే వదిలేసేయండి. తర్వాత నేమ్ ఆన్ బ్యాంక్ అకౌంట్ అని ఉంది కదా. సో బ్యాంక్ అకౌంట్ అంటే బ్యాంక్ పుస్తకం మీద మీ పేరు ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో అందులోని క్యాపిటల్స్, స్మాల్స్ అన్నీ కూడా మీరు చాలా క్లారిటీగా చూసుకొని అక్కడ ఏముందో అదే ఇక్కడ మెన్షన్ చేయండి. ఈవెన్ క్యాపిటల్స్, స్మాల్స్ కూడా నేను మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను. ఆ తర్వాత మీ యొక్క బ్యాంక్ నేమ్ని మెన్షన్ చేసుకోండి. ఏ పుస్తకంలో అయితే పేరు తీసి రాస్తున్నారో దాని యొక్క బ్యాంక్ నేమ్ ఏంటో, అది యూనియన్ బ్యాంకా, బ్యాంక్ ఆఫ్ బరోడానా, ఏదైతే అది మీరు ఇక్కడ బ్యాంక్ నేమ్ని చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేయాలన్నమాట. ఆ తర్వాత కింద మీకు ఐఎఫ్ఎస్సి కోడ్ అని ఉంటుంది. మీ బ్యాంక్ బుక్ నేమ్స్ దగ్గరనే పైన మెన్షన్ చేసి ఉంటుంది ఐఎఫ్ఎస్సి కోడ్ అని చెప్పేసి. అది కూడా అంతే, క్యాపిటల్స్, స్మాల్స్ అక్కడ ఎలా ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్గా మీరైతే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా చిన్న క్యాపిటల్ని స్మాల్ కింద లేదంటే స్మాల్ని క్యాపిటల్ కింద మెన్షన్ చేశారంటే మీ అకౌంట్ పోతుంది. ప్లీజ్ బీ కేర్ఫుల్. సో వన్స్ ఐఎఫ్ఎస్సి కోడ్ కంప్లీట్ చేశాక స్విఫ్ట్ బిఐసి కోడ్ అని ఒకటి ఉంటుంది. యాక్చువల్గా ఈ కోడ్ ఏంటి అంటే ఇంటర్నేషనల్, అంటే డాలర్స్ నుంచి మనకి రూపీస్లోకి కన్వర్ట్ అయ్యి రావాలి కాబట్టి ఈ కోడ్ అనేది ఇంపార్టెంట్. ఇది మీకు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క బ్యాంక్ దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి. గూగుల్లో ఉన్నటువంటి తీసుకోకండి. ఏమైనా రాంగ్ అయితే మళ్ళీ ఇష్యూస్ ఫేస్ చేస్తారు. సో దానికన్నా మీ బ్రాంచ్ ఎక్కడుందో ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి నాది పలానా స్విఫ్ట్ కోడ్ ఏంటి చెప్పండి అంటే వాళ్ళు రాసిస్తారు మీకు. ఆ స్విఫ్ట్ కోడ్ని యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ క్యాపిటల్స్, స్మాల్స్ చూసుకొని ప్రాపర్గా అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట. సో గూగుల్లోని మాత్రం చెక్ చేసి ఎంటర్ చేయకండి. బ్యాంక్కి వెళ్ళి కొంచెం టైం చూసుకొని బ్యాంక్కి వెళ్ళి అదైతే తీసుకోవాలి స్విఫ్ట్ బిఐసి కోడ్ అనేది. నెక్స్ట్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెంబర్స్ అన్నీ 1కి 10 సార్లు చూసుకొని ప్రాపర్గా అయితే బ్యాంక్ అకౌంట్ నెంబర్ని మీరు యాడ్ చేసుకోండి. అండ్ డీటెయిల్స్ అన్నీ బిఫోర్ సబ్మిట్ చేయకముందు మరొకసారి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కూడా మీరు చాలా క్లియర్గా చూసుకోవాలి. అండ్ ఇంకొకటి నేను మెన్షన్ చేసేది నేమ్ వచ్చేసరికి ఫస్ట్ స్టార్టింగ్ క్యాపిటల్ ఉందా, స్మాల్ ఉందా. నాదైతే బ్యాంక్ పుస్తకంలో వచ్చేసి స్మాల్ ఉందన్నమాట లెటర్, ఫస్ట్ లెటరే. సో ఫస్ట్ లెటర్ నేను స్మాల్ పెట్టాను. అక్కడ స్మాల్ ఉంది బట్ క్యాపిటల్తో స్టార్ట్ చేయాలి కదా ఫార్మ్స్ అన్నాక అని చెప్పి బేసిక్ నాలెడ్జ్ ఉండి మనం స్మాల్ ఉన్నది కాస్త క్యాపిటల్లో పెట్టి ట్రై చేయకండి. ఎలా ఉంటే అలా బ్యాంక్ పుస్తకంలో మీ పేరు ఎలా ఉంటే అలా యాజ్ ఇట్ ఈజ్ రాసేసేయండి. అండ్ నెక్స్ట్ అకౌంట్ నెంబర్ అనేది ప్రాపర్గా ఇచ్చారో లేదో చూసుకొని మళ్ళీ కింద రీటైప్ అకౌంట్ నెంబర్ అని ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే అకౌంట్ నెంబర్ని మళ్ళీ రీటైప్ చేసి కింద ఎంటర్ చేయండి. కాపీ పేస్ట్ చేయకండి, రీటైప్ చేయండి. 1కి 10 సార్లు చెక్ చేసుకోండి. మీ అకౌంట్ నెంబర్ని 2 సార్లు ఇచ్చేసాక సెట్ యాజ్ ప్రైమరీ పేమెంట్ మెథడ్ ఉన్నదాన్ని క్లిక్ చేయాలి. ఫస్ట్ నుంచి అన్ని డీటెయిల్స్ కరెక్ట్గానే ఉన్నాయో లేదో చూసుకొని అప్పుడు మీరు సేవ్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. మీ డీటెయిల్స్ అన్నీ, మీ పేమెంట్స్ ఇన్ఫో అంతా కూడా సేవ్ అయిపోతుంది. గూగుల్ యాడ్సెన్స్లో మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా సేవ్ అయిపోతాయి. వన్స్ ఇది సేవ్ మీద క్లిక్ చేశాక మీకు జీమెయిల్ ఏదైతే ఇచ్చారో దానికి మీకు మెయిల్ అనేది వస్తుంది. మీ పేమెంట్ అనేది అప్డేట్ అయింది అని చెప్పి ఆ మెయిల్ అనేది మీకు వచ్చిందో లేదో చూసుకోండి. ఎందుకంటే అదే మీకు మెయిన్. ఆ మెయిల్ అనేది వస్తేనే మీ పేమెంట్ డీటెయిల్స్ అన్ని మీరు ప్రాపర్గా ఇచ్చినట్లు అనమాట. సో దానికి సింప్లీ మీ యొక్క మెయిల్ ఐడి ఏదైతే ఇచ్చారో యూట్యూబ్ ఛానల్కి ఆ మెయిల్ ఐడిలోకి వెళ్ళి చూస్తే వెంటనే మీరు అప్డేట్ చేసిన వెంటనే మీకు వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ వచ్చింది కదా నాకు గూగుల్ యాడ్సెన్స్ ప్రైమరీ పేమెంట్ మెథడ్ చేంజ్డ్ అని చెప్పేసి అయితే వచ్చింది. ఇలా అందరికీ వస్తుంది. సో చెక్ చేసుకో అంతే. ఇలా సింపుల్గా మీ బ్యాంక్ అకౌంట్ని అయితే యూట్యూబ్కి మీరు లింకప్ అనేది చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఇందులో మీరు ఏమైనా ఎర్రర్స్ ఫేస్ చేసినా, ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేసినా కింద కమెంట్ చేయండి. నేను చెక్ చేసి మీకు అక్కడే రిజాల్వ్ చేస్తాను.